ఇండియన్ సినిమా అని అలాగే వరల్డ్ సినిమా అని కూడా మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన డైరెక్టర్ కదా. సో ఈ 20 yearsలో మీరు గమనించిన మార్పులు ఏంటి సినిమా పరంగా? మనం టెక్నిక్కి ఎస్థెటిక్ అంటే సాంకేతికతకి సృజనాత్మకతకి ఆ రెండింటికి మధ్యలో తేడా మనం గమనించలేకపోతున్నాం వెస్టర్నర్స్ గమనించినంతగా. సృజనాత్మకతకి టెక్నిక్ లేనప్పుడు కూడా, అంటే టెక్నాలజీ అందాలండి, టెక్నిక్ వేరు, టెక్నాలజీ లేనప్పుడు కూడా గొప్ప సినిమాలు వచ్చాయి. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే ఐమాక్స్లో తీసేస్తే, డాల్బీ అట్మాస్లో సౌండ్ మిక్స్ చేసేస్తే, లేకపోతే కొత్త కెమెరాలు షూట్ చేసేస్తే ఇదే సినిమా, సెన్సరీ ఎక్స్పీరియన్స్ సినిమా అనే భ్రమలోకి వస్తున్నాం. గ్రాడ్యువల్లీ అటెన్షన్ స్పాన్స్ తగ్గిపోతున్నాయి రీల్స్ అవి చూడడం వల్ల. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంటన్నర సేపు మీరు రీల్స్ చూస్తూ గడిపేయచ్చు, కానీ రీల్ ఒకటి 30 seconds 1 minute ఉంటుంది. దాన్ని చూసిన వాళ్ళకి ఒక విషయం మీద ఒక 10 నిమిషాలు ఫోకస్ చేసే శక్తి పోతుంది. దానివల్ల ఈ చర్చల్లో ఏమవుతుందంటే, ఎడిటింగ్ రూమ్స్లో సార్ వాడు ఫోన్ తీయకూడదు సార్, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఎడిట్ ప్యాటర్న్స్ మారిపోతున్నాయి, ఎడిటింగ్లో స్పీడ్ పెరిగిపోయింది. ఎందుకంటే ఒక షార్ట్ని కాసేపు ఉంచితే వీడు ఫోన్ తీస్తాడేమో అని భయం. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే, స్వేచ్ఛగా సృజనాత్మకంగా సినిమా తీయడానికి అవరోధం టెక్నాలజీ ఏర్పడుతుంది. సో టెక్నాలజీ అల్టిమేట్ రీసెంట్ టెక్నాలజీ కొన్నంత మాత్రాన గొప్ప సినిమాలు తీస్తామని నమ్మకం అసలు ఎటువంటి అష్యూరెన్స్ లేదు, అది ఉండదు. అది మన సాహిత్యం, మన కథలు, మన జీవితానుభవాల్లోంచి. ఇప్పుడు మన సత్యం సుందరం సినిమా వచ్చింది, చాలా బాగుంది. కేవలం ఒక 5-6 సీక్వెన్సెస్ ఉన్నాయి మా సినిమాలో, నాకు తెలిసి జీవితానుభవం అంతే. అది ఎవరైనా అసలు ఎంత ధైర్యం కావాలి అలాంటి సినిమా తీయడానికి? ఏంటి ఇంత సీన్ బస్సులో అంతసేపు సీన్ వెళ్తుంది ఏమిటి? వాళ్ళిద్దరూ వాళ్ళ పెరట్లో కూర్చుని రాత్రి మాట్లాడుకునేది 40 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుంది, ఆ సీన్ 20 minutes ఉంటుంది. సో ఇలాంటి జీవితానుభవం నుంచి మనం దానికి టెక్నాలజీ, అది చిన్న కెమెరా మీద తీసినా కూడా ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇమోషనల్ ఇంపాక్ట్. సో సాంకేతికత మోజులో, సాంకేతిక పరివర్తన మోజులో, కొత్త హంగులు మోజులో కొంత దానివే వెళ్ళిపోతున్నాం మనం. కథనాలు, స్వానుభవాలు, జీవితానుభవాల నుంచి దూరంగా అని నేను అబ్జర్వ్ చేసిన ఇది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత అండి. కోవిడ్ ముందర అంత లేదు. కోవిడ్ తర్వాత ఒక టెక్నాలజీ పట్ల టెక్నికల్ ఎక్సలెన్స్. సినిమా అంటేనే ఒక స్పెక్టికల్, సినిమా అంటే విజువల్ స్పెక్టికల్ ఉండాలి, సౌండ్ స్పెక్టికల్ అవ్వాలి, విఎఫ్ఎక్స్ ఉండాలి, ఎస్ఎఫ్ఎక్స్ ఉండాలి. ఈ గోడలో పడిపోయి అసలు కథ అనేది ఉందా, అసలు పాత్ర డెవలప్మెంట్ అనేది ఉంది, ఇవన్నీ ఒకటి పట్టించుకోవట్లా. జనాలు కూడా అది అలవాటు అయిపోయింది. అంటే నేను 300 రూపాయలు పెట్టి టికెట్ కొనాలంటే సినిమా 1000 కోట్లది ఉండాలి.